క్రీస్తుని చంపింది ఎవరు? సిలువలో ఆయన్ని చంపింది ఎవరు? మొదటగా దుష్టులు అని అనుకున్నాం. రెండవదిగా రాత్రి చెప్పుకున్నట్టుగా పాపిష్టి వారు అని చెప్పుకున్నాం. మరి మూడవదిగా ఇప్పుడు చెప్పుకుందాం, ఎవరు ఆయన్ని చంపింది, యేసు ప్రభుని చంపింది ఎవరు తెలుసుకుని మనం అలా ఉండకూడదు, వాళ్ళలాగా మనం ఉండకుంటే, అలాంటి గుణాలు అలాంటి మనస్సు మనలో ఉంటే మనం కూడా యేసును చంపిన వారిలో ఆ లిస్టులో మనం కూడా ఉంటాం. కనుక యేసు ప్రభుని చంపింది ఎవరని ఆ మాట మనకెంతో బాధాకరం. చంపిన వాళ్ళు గురించి చెప్పుకో. ఎవరు కూడా యేసు ప్రభుని కొట్టిన వాళ్ళని మెచ్చుకోరు. యేసు ప్రభుని చంపారంటే ఎవరు కూడా పగోడు కూడా ఏడుస్తారు యేసు ప్రభుని. ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు కానీ, బైబిల్ చదవని వాళ్ళు కానీ అందరూ యేసు ప్రభుని అయ్యో కరుణామయుడు, ఏ పాపం లేని ఆయన్ని సిలువేశారు రా బాబు, అందరూ దుఃఖపడతారు, అందరూ బాధ. కానీ ఆ సిలువేసినటువంటి వాళ్ళు, ఆ యేసయ్యని చంపిన వారు ఎవరు అసలు అలాంటి వాళ్ళు? అలాంటి గుణాలు లక్షణాలు మనలో కానీ ఉంటున్నాయా? మనలో ఉన్నాయా? అది తెలుసుకోవాలి. జాగ్రత్త పడటానికే ఈ సందేశాలు. హెబ్రీలకు రాసిన పత్రికలకు రండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదివితే అక్కడ ఏముంటుందంటే, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను పరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యమని చెప్తున్నాడు. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, భక్తి, ప్రార్థన, బైబిలు, చర్చి, మందిరం అన్నీ తెలిసినటువంటి వాళ్ళు తప్పిపోతే ఒకటి ఏంటంటే, వాళ్ళు మొట్టమొదటిగా యేసు ప్రభుని సిలువేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్. అలాగే వాళ్ళు మనసు భ్రష్టత్వం అయిపోతాయి. వాళ్ళు ఇంకా తిరిగి మళ్ళా నూతన పరచబట్టం అంటే చాలా అసాధ్యం అంటున్నాడు బైబిల్లో. కనుక దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అనగా ఆత్మ పొందుకుని దైవ వాక్యం చేత తాకబడి ఇవన్నీ అనుభవించిన తర్వాత పాటలు, ప్రార్థనలు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు తప్పిపోయారంటే వీళ్ళను మార్చడం ఎవరి వల్ల కాదు. సరే మారుతారో మాడిపోతారో కానీ మనకు అనవసరం. కానీ వీళ్ళ ద్వారా జరిగే నష్టం ఏంటంటే, యేసు ప్రభుని మళ్ళీ అందరి ముందు, అన్ని జనుల ముందు కూడా అనుకుంటారు కదా, మొన్నటి వరకు నువ్వు చర్చికి వెళ్ళావు కదా, మొన్నటి వరకు ఉపవాసాలు అన్నావు కదా, క్రిస్మస్ అన్నావు కదా, చర్చి అన్నావు కదా, బైబిల్ అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది అని అడుగుతారు. మనం తప్పిపోయిన వాళ్ళని అడుగుతారు, లోకంలో ఉన్నవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, నేను వెళ్ళట్లేదు అని అంటే అంతే. వాళ్ళ ముందు ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేసినట్టు, సిలువేసినట్లయితుంది. కనుక తప్పిపోతున్నటువంటి వారు, ఇలా తప్పిపోతున్న వారు యేసుని సిలువేసిన వారని తెలుసుకుంటున్నాం. మనము ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, తప్పిపోయినటువంటి వాళ్ళ గురించి మనం 4-5 విషయాలు నేను మీ ముందు పెడతాను, గుర్తు చేసుకుందాం, జ్ఞాపం చేస్తా. అపోస్తలుల గారు 1:25 ఉంటుంది. యోధా ఇస్కరియోతు అంట, దేవుడు తనకు అనుగ్రహించిన స్థానం, శిష్యుడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తిన ఏమైంది, 30 వెండి రూకల కోసం ఏమైపోయాడు, తన స్థానాన్ని కోల్పోయాడు. త్వరగా మీకు అందిస్తున్నాను. అందుకంటే ముఖ్యంగా దేవుని దూత అనగా సాతాను అంటున్న మనము, ఒకప్పుడు ఈ సాతానుడు ఎవరో కాదు,
పరలోకంలో దేవుని కుడివైపు నుండి లూసిఫర్ అనేటువంటి సంగీతం వాయించేటువంటి సంగీతాన్ని ప్లే చేసి గొప్ప మహా వెలుగు కలిగిన మహాప్రభావం కలిగిన దూత ఎందుకు పరలోకం నుండి పడద్రోయబడిందంటే, అపవాదిగా సాతానుగా ఎందుకు మార్చబడిందంటే, పరలోకములో దేవుని సింహాసనం దగ్గర ఆ యేసు ప్రభు దేవుని సింహాసనంతో సమానంగా తన సింహాసనం ఉండాలని కోరింది. దేవునితో సమానంగా హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ గర్వాన్ని బట్టి ఆ దూతని నెట్టేశాడు. అప్పుడు అది నేలను పడి మళ్ళా పైకి వెళ్తూ ఉండేవరకు ఆకాశ వాయుమండల దురాత్మలుగా ఉండి ఇప్పుడు ఈ సాతాను పరలోకములో నుండి అట్లా త్రోయబడింది. ఎందుకు త్రోయబడిందంటే చెప్పండి, దేవునితో సమానంగా ఉండాలనుకుంది. దేవుణ్ణి అడిగింది. అప్పుడు దేవుడు ఆయనతో సమానంగా ఇచ్చించుకున్న ఆ సాతాన్ని త్రోసేనప్పుడు దాని స్థానం కోల్పోయి దేవదూత లూసిఫర్లో పోయి ఇప్పుడు ఏమైందంటే అందరూ ఎవరు చూసినా ఏమంటారు, సైతాను, గాలి, దయ్యం అంటారు. అందరు మారిపోయింది, తన స్థానం కోల్పోయింది. దేని గురించి చెప్పండి, తప్పిపోయింది. ఎవరినో తాను ఎరగకుండా దేవుడేదో ఒక గొప్ప స్థితిని ఇస్తే ఆ స్థితిని బట్టి దేవునితోనే సమానం అనుకుంది, తోడైపోయింది. అలాగే యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతో సమానంగా తిన్నాడు, ఆయనతో తిరిగాడు. ఇక నాకేంట్లో అని అసలైన గురువుకే శటకోపం పెట్టపోయేవారు. శటకోపమే కాదు, గురువునే అమ్మేసి చంపేయాలనుకున్నాడు. ఇక చూడండి, తన స్థానం కోల్పోయాడు. ఇక మనము చూద్దాం, ఇలా తప్పిపోతున్నారు చాలామంది, ఇలా తప్పిపోతారు. ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్లో చాలా ఉంది. రెండవదిగా 1 తిమోతి పత్రిక, అందులోనే తప్పిపోవటం అనగా దేనిలో, స్థానములో తప్పిపోతారు. స్థానం, నీ స్థితి, ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతాం. మనం జాబులోకి వెళ్ళిన తర్వాత కొంతకి ప్రమోషన్ వస్తుందా, లేకపోతే ఇంకా డౌన్లోకి వెళ్తామా? ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే చిన్న ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తి ఏమవుతాడు చెప్పండి, ప్రమోషను అంటే ఇంకా స్థితిని పెంచుకుంటాడు. అదే అక్కడ అతనిలో కానీ రిమార్క్ ఉందనుకో, ఏమైపోతాడు, అతను ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోయి ఇంకా అంతకంటే స్థాయికి వెళ్ళిపోయి ఇంకా వీలైతే డిస్మిస్ అయిపోతాడు. కనుక ఇక్కడ మనం కూడా దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చిన స్థితిని కాపాడుకోవాలి తప్ప ఆ దయ్యము గర్వించి దేవునితో సమానంగా నేను ఉండాలి అనుకుని త్రోసేయబడకుండా ఇస్కరియోతు యూదాలాగా యేసు ప్రభునే తిన్న ఇంటికే పంగనామాలు పెట్టే దుర్బుద్ధి అనగా ఏ దేవుడైతే మనం ప్రేమించాడో, రక్షించాడో, మన కోసం ప్రాణం ఆ దేవునికి వ్యతిరేకంగానే మనం జీవిస్తూ, ఆ దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఆ దేవుని పని జరగనివ్వకుండా, ఆ దేవునికి మహిమ పని జరగనివ్వకుండా, దేవునికి మహిమ కలగనివ్వకుండా మనం అడ్డొచ్చేసి దేవుణ్ణి చూపించకుండా యేసుని మనం ఆపేస్తే యూదా ఇస్కరియోతులాగా మనం తప్పిన వారం అవుతాం. కనుక అలా చేయొద్దని బైబిల్ అది. మన స్థానం కాపాడుకుందాం. నువ్వెవరివి, నేనెవరిని. మనం క్రీస్తుకు సాక్షులం, యేసుకి చెందినవారు. కనుక మనల్ని చూసేవారందరూ ఆయన్ని మహింపరచాలని కోరుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక సౌండ్ కొంచెం మనం చూసినట్లయితే 1 అధ్యాయం 18-20లో కూడా మనం చూస్తే అనేక మంది వినడమ్మా తప్పిపోతారు. చాలామంది విశ్వాసులు ఎన్ని చెప్పినా వినరు, గద్దిచ్చినా వినరు, హెచ్చరించినా వినరు, ముద్దుగా చెప్పినా వినరు. వాళ్ళు ఎందులో తప్పిపోతారంటే మంచి మనస్సాక్షి, అంటే రక్షణ పొందేటప్పుడు, బాప్తిసం పొందేటప్పుడు కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మంచి మనస్సాక్షి ఉంటుంది. అంటే మంచి మనస్సాక్షి
మనస్సాక్షి అంటే మనము సరైన విధంగా దేవునితో ఉన్నామా లేదని ఫాస్ట్ గారు లేమి ఏలిపెట్టి చూపి ఎక్కర్ల మనల్ని, లేకపోతే ఎవరో మనల్ని ఇట్లా చూపి ఎక్కర్లా. నీ మనస్సాక్షే ప్రార్థనలు జాగ్రత్తగా ఉంటున్నావా, బైబిల్ చదువుతున్నావా? ఇక్కడ ఉంది, అది అందులోనే ఉంది. ఇదిగో అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, చూసారమ్మా, విశ్వాస విషయంలో ఎలా ఉంటారంటే వాడ బద్దలైపోయిన వారి వలె చెడిపోతారు. వారిలో కొందరు ఉన్నారని పేర్లు రాస్తున్నాడు. వీరినంట దూషించబడకుండా శిక్షించబడుటకై వీరిని కూడా సాతానుకు అప్పగించి అని అంటాడు పౌలు అపోస్తలుడు. యోధేశ్వరి చెడిపోతున్నాడు, దేవుడు ఏం చేయవు, పోరా నువ్వు అనుకుని వదిలేశాడు. ఎవరు మేము చేయలేమండి, నీ మనస్సాక్షే నీకు చెప్తుంది నువ్వు ఎలాంటి వారివి. ఆ మనస్సాక్షి నుండి అని చెప్పి గట్టిస్తూ ఉంటుంది మనసు. దేవుడు, ఎందుకంటే నరుని ఆత్మ దేవుడు పెట్టిన, దేవుని ఆత్మ మనలో ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ దేవుడు పెట్టి. అందుకని వాడు ఎంత పాపిష్టోడు మనసైన చెప్పుద్ది తప్పురా, ఎంత దుష్ట స్వభావంలో ఉన్నవాడికైనా చెప్పుద్ది, రే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పేస్తారు. కానీ వాళ్ళకైనా మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళకి తేడా ఏంటి, వాళ్ళు వాటిని లెక్క చేయరు. మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో పొరపాటు అయిందయ్యా, ఏసయ్యా నన్ను క్షమించయ్యా అని తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపడతారు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, తెలియగానే ఏం చేశాడు, నేను అబద్ధం ఆడుతున్నా ముందే ఏసై చెప్పేశాడు. ఏం చేశాడు, ఏడ్చాడు. మరి అలా యోధేశ్వరే తేడవలేదుగా, అది వీళ్ళిద్దరు తేడా కనబడుతుంది మనస్సాక్షులు. అలాగే మంచి మనస్సాక్షి ఉన్న వాళ్ళు కోల్పోమాకండి. మంచి మనస్సాక్షి ఎప్పటికైనా మేలే చేస్తుంది. దేవుని స్తోత్రం. మనము మంచివారమైతే దేవుడు కూడా మంచివాడే. ఆమేన్. దేవుడేమో మంచివాడై ఉండాలి, మనం మాత్రం చెడ్డవారంగా ఉండాలంటే అది ఎలా సాధ్యం? మనమేం మంచివారు ఉండాలి, మన పిల్లలు చెడ్డవారు ఉంటే మనకిష్టమా? మన పిల్లలు చెడిపోతాయి, మనకిష్టమా? మనమేమో మంచివారు ఉండాలి లోకములు అందరి ముందు, పిల్లలు చెడిపోతే మనకి ఇష్టం కాదు కదా. దేవుడు కూడా అంతే, ఆయన మంచివాడు, మనం కూడా మంచివారు ఉండాలి. మంచి మనస్సాక్షి, అదే మనం పాట పాడుకుంటాం కదా, మంచివాడా మహోన్నతుడా ఆరాధనా, మంచివాడు అయ్యా, నేను మంచివాడుగా ఉండవాలని. కనుక తప్పిపోమాకండి, మనస్సాక్షి విషయంలో తప్పిపోమాకండి. నీ స్థితి స్థానం ఎలాంటిదో దాని నుండి తొలిపోమక. మళ్ళీ పోయింది నిలబెట్టుకోవటం చాలా కష్టం, నిలబెట్టుకోవటం చాలా కష్టం, కోల్పోవటానికి ఎంతోసేపు పట్టదు. జాగ్రత్త. అందుకని మనం ఇక మన స్థానంలో దేవుడు మనకు నమ్మి మంచి నమ్మకమైన స్థితిలో ఉంచాడు. కనుక ఎవరెవరికి ఇలాంటి స్థితిగతులు ఇచ్చాడో దేవుడు, ఒకసారి మన మనస్సు మీద మనసు పెట్టి గుండె మీద మంచి మనస్సాక్షితో ఎప్పుడైనా ఒప్పుకొని మన దైవ చిత్తానుసార మనస్సాక్షి ఎక్కడ కోల్పోయామో తెలుసుకుని, ప్రభా నన్ను క్షమించిన, ఇప్పటివరకు నేను గ్రహింపలేదు, నేను తెలిసో తెలియకో ప్రభా దురాభిమానములతోనో మానవ అభిమానములతోనో లేక నా సొంత గర్వంతోనో నా స్వకీయ కోరికల కోసమో నీ మనస్సాక్షిని కోల్పోయానయ్యా. నీ మనసులో ఉండి నేను ఆలోచించలేకపోయిన ప్రభా నన్ను క్షమించవా అని మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మంచి మనస్సాక్షితో నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు చూసేది నీ మనస్సాక్షిని, మనుషులు చూసేది మన ముఖాలని. మంచి మనస్సాక్షి కలిగి ఉండు. అరణ్యము లాంటి ఏ విధమైన స్థితిలో పైన అరణ్యము లాంటి జీవితంలో ఉన్న పచ్చగా నిన్ను కాపాడతాడు దేవుడు. ఆమేన్. కనుక పచ్చగా ఏదేను తోటలాగా చేస్తాడు నిన్ను. నీ మనసు మంచిదనుకో, దేవుడే దిగి వస్తాడు. ఆమేన్. మేము అనుభవిస్తున్నాం, నేను అనుభవిస్తున్నా.
ఆమేన్. మంచి మనస్సాక్షి, నా మంచి మనస్సాక్షి నేను సేవలో నన్ను వాడుకుంటుంది, దేవుని పనిలో ఉంచుతుంది, లగ్జరీగా ఏ కొదువు లేకుండా అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను చూస్తున్నా ప్రాక్టికల్గా. ఆయన చేసిన ఉపకారాల్లోని మర్చిపోవద్దు. నేను ఆయన ముందు చెప్తున్నా, నేను మంచి మనస్సాక్షి, అదే నా ధైర్యం, అదే నా బలం, అదే నాకు అతిశయం. మిగతా పట్టించుకోను. నా మనసు చూసే దేవుని దృష్టిలో, అందుకని పాట ఉంది కదా, మనసెరిగిన యేసయ్యా మదిలోన, మనసెరిగిన యేసయ్యా. అంతే. మీకు రంజించరు కాకండి, ఆపేసి నాకు పాట అది ఎత్తుకుంటే మళ్ళీ వెళ్ళిపోదు. దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు చెప్పండి? మనసెరిగిన వాడు. నీ మొహంలో పుట్టుపచ్చలు ఉన్నాయా? ముక్కొంకర పొడవా, మెడ పొడవా, జుట్టు ఎంత పొడుగు, ఈ అవసరం లేదు. నువ్వు జిమ్కి వెళ్తున్నావా? నీ బలం ఎంత, నీ యొక్క రూపము ఆయనకు అవసరం లేదు, నీ మనసు. అందుకని మంచి మనస్సాక్షి కలిగి జీవించు. ఎవరో నిన్ను అంటున్నా కాదు, నువ్వు ఒక్కసారి పరిశ్రమ చేసుకో. అప్పుడప్పుడు ఏమిటన్నా బాధలు కందులు వచ్చినప్పుడు ఎవరితో మీరు అంటారు, నా స్థానంలో నుండి ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైనా భార్యాభర్తలు కొట్లాడ జగడాలు వచ్చినప్పుడు అనుకుంటారు, ఇగో నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వస్తున్నావు అని అంటావు, కానీ నేను ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నాను, బాధపడుతున్నానో, నా స్థానంలో ఉండు, నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను, అప్పుడు తెలుస్తుంది అంటారు. అవునా కదా? అలాగే యేసు క్రీస్తు స్థానంలో ఉండి ఆలోచన, అదే మంచి మనస్సాక్షి. ఆమేన్. తర్వాత ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మనం చాలామంది ఇప్పుడు నేను చెప్పింది ఒకటే చెప్పారు, ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం మనం. ఒకటి మన స్థితికి, మంచి స్థితి నుండి మంచి మనస్సాక్షిని తప్పిపోవద్దు. రెండో పాయింట్ ఏంటంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 3:2. అక్కడేముందంటే, అనేక విషయాలలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట ఎందు తప్పిన ఎడల, మాట ఎందు తప్పని ఎడలటివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుగన శక్తి గలవాడగును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మాటలో తప్పుట. మాటల్లో ఎలా తప్పుతామంటే, ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 58:3. కీర్తన 58:3 వచనం అండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు. మాటల్లో తప్పిపోవటం అంటే ఎలాగంటే, అబద్ధాలు. అట్లా నేను ఎప్పుడు అన్నాను అలా అంటూ ఉంటారు. కనుక ఇవన్నీ మీ అందరూ చూస్తూ ఉంటారు. మీ జీవితాల్లో మీరే ఎంతోమంది చూసుంటారు ఇలాంటి వాళ్ళు. అన్న మాటను అనలేదంటారు. మీ బంధువులు, స్నేహితులు, తోటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది మా అనుదిన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఆ మాట తప్పిపోవటం అనేది అబద్ధాలతో స్టార్ట్ అయిపోద్ది. కనుక మాట తప్పిపోవద్దు. యేసు ప్రభు చెప్పాడు కదా, నీ మాట అవునంటే అనండి, అవునంటే అవును, కాదంటే కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాట ప్రభు దగ్గర ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం అబద్ధాలు ఆడొద్దు, మాటలు తప్పిపోవద్దని ప్రభు పేరట మనవి. 3వది ఏంటంటే, మార్గంలో తప్పిపోతామండి. మార్గము మన మార్గం. కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. యోనాని దేవుడు ఏమన్నాడు, ప్రవక్తను గురించి చెప్పుకొస్తా. ఫస్ట్ నినివే, యోనా గ్రంథంలో ఉంటుంది ఇదంతా. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. ఈయన ఎటు వెళ్తున్నాడు? తరిశీలు. అంటే దారి తప్పాడే లేదు. బైబిల్లో ఉంది, బైబిల్లోనే ఉంది. మీరు
అక్కడ యోన గ్రంథంలోనే ఉంటుంది, 1:3 ఉంటుంది. దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడంట. అతను అనుకుంటాడు నా సొంతంగా పారిపోతున్నాను అనుకుంటాడు, కానీ దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుని దగ్గర నుండే పారిపోయినట్టు. మనందరినీ దేవుడు ఏమంటున్నాడు? 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి పొందండి. ఎలాగో ఈ క్రైస్తవులు తీసుకునేదట్లేరని మన ప్రభుత్వమే ఆదివారం హాలిడే ప్రకటించింది. ఎందుకని దేవుడు వాళ్ళ ద్వారా మనందరికీ అవకాశం ఇచ్చాడు. కనుక మార్గం తప్పిపోవద్దు. నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నాడు. తర్వాత ఏమైందో మీకు తెలుసు. తుఫాను, చేప కడుపులో పడతాం, గిలగిల విలవిల, ఇక అన్నీ మీ తర్వాత పశ్చాత్తాపడతాడు. ఇవన్నీ మీకు తెలిసిందేనండి. లూకా సువార్త 10:30 ఉంటుందండి. ఒక వ్యక్తి అంట యేసుప్రభు చెప్తున్నాడు, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడంట. యెరూషలేములో నుండి యెరికో. యెరూషలేము అంటే ఏంటి, యెరికో అంటే ఏంటి? యెరూషలేము అంటేనేమో దేవుని మందిరము, దేవుని సన్నిధి. యెరికో అంటే లోకం, పోరాటం, లోక పోరాటాలకు వెళ్ళిపోతాం. దొంగలలో చిక్కేశాడు, దోసుకున్నారు, కొర ప్రాంతం పక్కన పడేశారు. మళ్ళా అలా దారి తొలగమాకండి. యెరూషలేమే దేవుని మందిరంలోనూ దేవుని సన్నిధిలో తొలగిపోమాకండి. దేవుని మార్గము, నీ మార్గం ఏది చెప్పండి. ఎవరో నాకు చెప్తున్నారు, ఒక వ్యక్తి ఉండేవాడంట, అతనికి కంపెనీ, ఇల్లు, మందిరం, ఈ 3 ప్లేసులు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళడయ్యా అని చెప్తున్నారు ఒక వ్యక్తిని సాక్షి. దేవునికి స్తోత్రం. ఆ 3 ప్లేసులు తప్ప ఇంక ఎక్కడికి వెళ్ళడు అసలు. ఎంత మంచి సాక్ష్యం అనుకున్నా, దేవుని స్తోత్రం. తర్వాత నయోమి ఉంది కదా మనకు రూతు గ్రంథంలో. నయోమి ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళింది. మరి వెళ్ళి ఏం మోసుకొచ్చింది? మోసుకురాలా, ఉన్నాయన్ని పోగొట్టుకుని తిరిగి మధురమైన తన జీవితాన్ని మారాగా మార్చుకుంది. మార్గం తప్పిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే? తర్వాత జ్ఞానులు యేసు ప్రభుని చూడటానికి వచ్చారు. యేసు ప్రభుకు నక్షత్ర మార్గం చూపించింది, నక్షత్రమే దారి చూపించింది. వాళ్ళు నక్షత్రం వెంబడి రాకుండా ఆ బంగళాలు, రాజబంగళాలు చూసి ఏం చేశారు? ఈ నక్షత్రాన్ని దీని చూడకుండా ఆపేసి ఇటు వచ్చారు బంగ్లా కాడికి. అక్కడికి వచ్చి ఏమన్నారు? రాజా, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడో ఉన్నాడు, మేము ఆయన పూజించడానికి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నేను రాజును కదా, ఇంకో రాజు వాడు పుట్టారు అని కపటంగా అన్నాడు. అతను ఎక్కడ పుట్టాడు మీరు ఇల్లు చూసి నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి పూజ చేస్తానన్నాడు. మరి ఏం జరిగింది? ఈలోగా దేవుని దూత ఆ జ్ఞానులకి ఏమని చెప్పిందంటే, మీరు వచ్చిన త్రోవన వెళ్ళకుండా వేరే త్రోవన వెళ్ళిపోండి అని తప్పించేసింది వాళ్ళని. కానీ అతను ఒప్పుకుంటాడు. ఆ రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపున్న శిశువుల్ని చూసారా? ఈ జ్ఞానులు తప్పిన దారి మూలంగా వీళ్ళు నక్షత్రాన్ని వెంబడించకుండా, క్రీస్తుని వెంబడించకుండా, దేవుని వాక్యాన్ని వెంబడించకుండా ఎప్పుడైతే లోకమును చూశారో వీళ్ళ ద్వారా పసిపిల్లలు, అమాయకులైన పిల్లలు, ఏ పాపం తెలియని వాళ్ళు చంపబడ్డారు. నేటి దినాల్లో కూడా క్రైస్తవుడు దారి తప్పితే మరి నేనే కదా తొలగిపోయింది, నేనే కదా మానేసింది, నేనే కదా అనుకోమాకండి. అమాయకులైన క్రైస్తవులు ఎంతోమంది పాడైపోతారు. అమాయకులైనటువంటి అన్యజనులు ఎంతోమంది దేవుని దగ్గర రారు. కొంతమంది చాలామంది అమాయకులైన ఉంటారు. వాళ్ళు అన్యులవు, ఎవరన్నావు, ఏ మతమో, కులమో, ప్రాంతమో ఎవరో అనవసరంగా చాలామంది దేవుడంటే ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు, బైబిల్ తెలియని వాళ్ళు ఉన్నారు, సత్యమేదో ఎరగని వాళ్ళు ఉన్నారు. పైకి చాలా బాగా ఉంటారు కానీ పాపం వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరిని చూస్తారు అంటే, వాళ్ళు దేవుడు తెలియదు కదా, బైబిల్ తెలియదు కదా, మందిరం అంటే తెలియదు కదా, ఎవరిని చూస్తారు? మనల్నే చూస్తారు. ఎవరిని? మనల్నే. ఎందుకు? మన బిహేవియర్, మన ప్రవర్తన వాళ్ళని యేసు ప్రభు ప్రేమ ఏదో తెలుసుకునేలాగా చెయ్యాలి.
కనుక ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, జ్ఞానులు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు దారి తొలగి శిశువులను, అమాయకులైన పిల్లలను చంపేశారు. నేటి దినాల్లో అమాయకులైన మనుషులు ఎంతోమంది నశించిపోతున్నారు. చర్చికి రావచ్చు కదా, ప్రార్థన రావచ్చు కదా, యేసుప్రభువు నమ్ముకుంటూ. వాళ్ళు ఏమంటారంటే నమ్ముకుంటామో లేదా నమ్మమో అని చెప్పరు. ఏమండే పాస్టర్ గారు, ఇదిగో మా గల్లీలో మీ వాళ్ళే ఉన్నారు. మీ వాళ్ళు అంటే మీ క్రైస్తవులే ఉన్నారు. అంటే మీ క్రైస్తవులు మీరేది కాదు, ఏ క్రైస్తవుడే మీ వాళ్ళు అంటారు నన్ను. ఏ చర్చికి వెళ్ళే క్రైస్తవుడైనా అదిగోండి వాళ్ళండి వీళ్ళని. అయ్యా, వాళ్ళతో నీకు ఎందుకయ్యా? నీ కోసం, నా కోసం అని రక్తం చిందించింది యేసు అని చెప్పి వాళ్ళని సరిచేయటానికి అవు చాలా సరి. కానీ వాళ్ళు ఏమంటారు, అయినా యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు ఇలా ఉండకూడదండి అంటారు వాళ్ళు అంటారు. కనుక ప్రభు బిడ్డలారా, మనము నక్షత్ర మార్గంలో వెళ్ళాలి. కానీ లోక మార్గం చూస్తే ఏమైందంటే, లోకం వైపు చూశారు, బంగళాలు చూశారు, అనవసరంగా కెలికారు ఏ రోజుని. వాడు మూర్ఖుడని వీళ్ళకి తెలియదు. కనుక అలా ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను, టైం అయిపోయింది. మత్తయి సువార్తలోకి, లూకా సువార్తలోకి రండి 13:24. లూకా సువార్త 13:24 రండి. లూకా సువార్త 13:24. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు సేవా విధానం చేసేటప్పుడు చాలామంది ఆయన శిష్యులే, బోధకుడా నీవు ఇలా మాట్లాడితే ఎవరు రక్షణ పొందుతారయ్యా, ఎవరు అని ప్రశ్నించేవాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమనేవాడంటే, ఇరుకు ద్వారం ఉండని మీరు ప్రయాణం చేయటానికి పోరాడండి. అనేకులు పోరాడ ప్రయత్నం చేస్తారు కానీ ఓడిపోతారు. దాని గురించి ఇంకా మత్తయి సువార్త 7:13-14 కూడా ఉంది ఇదే విషయం. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, జీవమునకు పో ద్వారం ఇరుగ్గా ఉంటుంది, ఆ దారి సంకుచితంగా ఉంటుంది, దాన్ని కనుగొని వారు కొందరే. మత్తయి సువార్త 7:13-14 వచ్చిన. అందుకని సరైన చర్చికి కొద్దిమంది వస్తారు, సరైన బోధకుని దగ్గరికి కొద్దిమంది ఉంటారు. యేసు ప్రభువారు సంపూర్ణంగా ఆయన సత్యాలని చెప్పినప్పుడు మీరు చదవండి. యోహాను సువార్త 6 మీరు చదివితే 7 రకాలైన ప్రజలు వెంబడిస్తారు ఆయన్ని. చివరికి ఒక జాతే ఉంటారు. ఎవరై అంటే ఆయన మాటను అర్థం చేసుకున్న వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళంతా పారిపోతారు. కొన్ని వందల వేల మంది అందరూ విడిచిపెట్టేశారు, 12 మంది మిగిలేరు. అప్పుడు యేసు ప్రభువు 12 మందిని కూడా చూసి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అంటే, మేమెక్కడికి వెళ్తాం ప్రభా, నీవే నిత్య జీవమాటగలవు అని ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రపంచం తలకిందులు చేసే గొప్ప భక్తులయ్యారు. దేవుని బిడ్డలారా, అందుకని ఎవరెవరినో చూసి భక్తి చేసేది నిజమైన భక్తి కాదు. ఇరుకు ద్వారం ఇది. ముందు ఎలా ఉంటుందంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదైనా అంతే. మంచి ఎప్పుడూ కూడా ఫస్ట్ బాధగానే ఉంటుంది. ఆ మంచి యొక్క ఫలము వచ్చినాక అప్పుడు ఎంతో ఆనందిస్తాం. అవును, ఒకప్పుడు నేను ఇలా కష్టపడ్డాను కనుక ఈ రోజున దేవుడు నన్ను సుఖపెడుతున్నాడు అనుకుంటాను. ఆమె కష్టము లేకుండా సుఖం ఉండదు. దైవం అంటది నువ్వు ముందే సుఖపడు అంటది, కష్టాలు పడకూడదు నువ్వు అంటది. అది లోక విషయంలో నేను చెప్పట్లేదు, ప్రార్థన దైవికమైన విషయాలు. దేవుడు అనేది ఏంటంటే నీ శ్రమను, నీ ప్రయాసను, నీ కష్టాన్ని, నీ దరిద్రతను అన్ని నేను ఎరుగుదును అంటాడు. ఎక్కడ మీరు ప్రకటన గ్రంథం 2 చదువుకుంటూ వెళ్తే, అంటే ఏ ప్రయాస, నా కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, నా కొరకు నువ్వు ఎంత దరిద్రత అనిపిస్తున్నావో, నా కోసం ఎంత సహిస్తున్నావో నేను ఎరుగుదును.
ఇప్పుడు మీరు వస్తున్నారు రోజు ప్రార్థనకి, ఎంత ప్రయాసపడి వస్తున్నారో, ఎన్ని పనులు అనుకున్న ఎంత నాకు తెలీదు, నేను ఎరగను, నీ పక్కోళ్ళు ఎరగరు. నిన్ను నన్ను ఎరిగిన వారు ఎవరంటే యేసు. నేనెంత ప్రయాసంతో దేవుని వాక్యం ప్రకటిస్తున్నానో, దేవుని ప్రార్థనలో సాగుతున్నానో, సేవలో ఉంటున్నానో అన్నీ ఎరిగిన మన ప్రభు ఉన్నాడు. కనుక ఇరుకు అయినా సరే వదలొద్దు. దేవుని స్తోత్రం. ఇరుకులోనే తర్వాత వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇరుకులోనే ఉండి పోరాడతావో మరొక చోట ఉంటుంది. ఇరుకులోనే దేవుడు ఏం చేస్తాడంటే విశాలత. ఇరుకులో ఉండి నేను మొర్రపెట్టాను, విశాలమైన స్థాయిలో దేవుడు నాకు ఉత్తరము ఇచ్చానని మరొక చోట. ఇరుకే కదా అని చెప్పి మొక్కమాక. ఇరుకైనా నమ్మకంగా ఉండు. విశాలమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వటానికే ఇరుకులో నిన్నేం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఎవరెవరైనా అంతే ప్రియులరా, మనం దేవుని బిడ్డలారా, మనం ఇలా పరీక్షించబడిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక మనము ఇరుకు మార్గం అయినా సరే దేవుని కోసం సాగిపోదాం. మన అంశం పూర్తి చేస్తున్నాను. యేసయ్యని సిరివేసేది మూడవ జాతి ఎవరంటే వీళ్ళు ఇంకా వేస్తూనే ఉంటారు. అప్పుడు వాళ్ళు దుష్టులు, పాపిష్టులు అయితే వేసారు, అయిపోయింది. నేను చెప్పేటి తప్పిపోయేవారైతే మన సాక్షి విషయంలో తప్పిపోయేవారు, మార్గంలో మాటల్లో తప్పిపోయేవారు మరలా యేసుని ఏం చేస్తున్నారు? వేస్తూనే ఉన్నారు. మరి అది వాళ్ళకి మంచిదంటారా? ఆ వేసిన వాళ్ళు ఏమన్నారు? దుష్టులు అన్నావు, తర్వాత ఏమన్నా పాపిష్టులు అన్నావు. మరి దేవుని దృష్టిలో అలా ఉంటావు, నీకు ఇష్టమా? మనకి ఇష్టమా అండి? చెప్పండి అందరికీ. దేవుడు రే మళ్ళీ చేసేది సినిమా మై అని చెప్పి స్త్రీలు మీరు చెప్పండి, పురుషులు మీరు చెప్పండి, తెలియని వాళ్ళకి. మళ్ళా సినిమేమకండి. ఎలా వేస్తున్నాం మేము అని అంటారు. ఎలా వేస్తున్నామా మీకు తెలిసినంతవరకు చెప్పండి. ఇంకా తెలియకపోతే మా పాస్టర్ గారిని పరిచయం చేస్తాను, చెప్తాడు ఇంకా వివరంగా. నేను చెప్పేది 2 మాటలు చెప్తున్నాను అని అంతవరకనే చెప్పండి. మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే, యేసు ప్రభుని నేను సిలువేయను అన్నవాడు చేయి పైకెత్తండి. ఏరు కదా? వేస్తారా? ఆలోచిస్తున్నారు వేద్దామా వద్దని. మీరు ఏమంటండి? ఆమేన్. మీరు ఏమో అని చెయ్యెత్తినా, వేస్తాములే అని తన క్రియల ద్వారా ప్రూవ్ చేయండి. క్రియ. ఆమేన్. క్రియ. తప్పిపోవద్దు, మాటలలో తప్పవద్దు. చెప్పండి ఇంకా. మార్గములో తప్పొద్దు. తప్పిపోయే గొర్రెలాగా ఉండమాక. దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఏమైంది? తిరిగి మన తండ్రి ఇంటికి రావాల్సి వచ్చింది కదా. మనం కూడా తప్పిపోవద్దు. దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని ఆశీస్సులు దగ్గరే ఉంటాయి మన దగ్గరే. కొంచెములో ఆ ఇరుకును తట్టుకోలేక వెళ్ళిపోవాలి. దయ్యం అనిపిస్తుంది. ఆ పొందబోయే ఆశీర్వాదాలు పొందే దగ్గర వచ్చే వారికి దయ్యం పోగొట్టేసి మన జాగ్రత్త ఉందాం. మనందరం చెప్పుకుంటాం ఈ మాట, నేను కూడా. హల్లెలూయా. భయం వేస్తుంది ఈ మాట ఏంటంటే, నిన్ను తప్పించేస్తుంది. ఎందుకంటే దేవుని కృపకు పాత్రులుగా పనిచేసేస్తాం. అందుకని శ్రమలైన ప్రభావం, కష్టాలైన, ఆకలైన, ఆర్థిక ఇబ్బందులైన, ఏదున్నా సరే ప్రభు నన్ను స్థిరపరచు. ఆ పాట పాడతారు కదా, దాని పాట స్థిరపరచువాడివి, బలపరచువాడు. అది స్థిరపరచు. కథల్ని వద్దు నాయన, మార్గం నీ సన్నిధిలో ఉంది, నీకు ఇచ్చిన మాటల్లో. ఇక చివరికి ఇంకోటి ఏంటంటే, మనం ఆపదలున్నప్పుడు మొక్కుబడులు మొక్కుకుంటాం. దాని గురించి రిప్రజెంట్ తీస్తే టైం పడద్దు కనుక నేను చెప్తున్నా. ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కు విషయంలో తప్పిపోకూడదు. నేనేమన్నా ఎప్పుడో అన్నాలే, అది అందరూ మర్చిపోయలే అని అనుకోవద్దు. సమూయేలు అనేటువంటి ఒక ఆయన, అన్న తల్లి మొక్కుకోవటం అంటే ఎట్ట మొక్కుంది అంటే, నాకు కుమారుని దయచేస్తే దేవుని సేవకి ఇచ్చేస్తాను అనుకున్నా. అది అక్కడున్న ఏలి అని యాజకుడు కూడా తెలియదు.
అప్పుడు ఈమె అనుకున్న మొక్కు గురించి ఈమె వెళ్ళి పిల్లోడిని పాలు మనిపించి ఆయన ముందుకెళ్తే ఏమి ఎవరో అంటాడు ఆ పెద్ద ఆయన అయ్యా నీ ఎదుట నిలుచుండి ఈ కుమారుని మనం మొక్కుకున్న స్త్రీని నేనే ఇదిగో అని ఇచ్చేస్తాను. అప్పుడు ఆమెను దేవుడు మళ్ళీ ఆశ్రయించి 5 సంతానాన్ని ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనందరం మనస్సాక్షికి పదును పెడదాం. దేవునికి ఎదుట మనం ఏమైతే అనుకున్నామో ఆపదలో, కష్టాల్లో, ఇరుకుల్లో, సంతోషాల్లో, శుభాల్లో ప్రభువా నేను ఇది జరిగితే ఇది అన్నా గుర్తు చేసుకోండి. నేను ఎవరు ఏం లేదు ఎవరికి తెలియదు, కానీ నీకు తెలియకుండా ఏముంటుంది ప్రభా నన్ను క్షమించాయని చెప్పి ఎక్కడెక్కడ ఏ విషయం ప్రమాణాల్లో తప్పిపోతున్నావా, మాటల్లో తప్పిపోతున్నావా, మార్గంలో తప్పిపోతున్నావా, దేవుని సన్నిధిలో తప్పిపోతున్నామా, ఎక్కడెక్కడ ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ స్థాయిలో తప్పిపోతున్నాము, ఏ స్థితి నుండి తప్పిపోతున్నావు, ఎట్టి మనస్సాక్షిలో నుండి పారిపోతున్నావో ఒక్కసారి పరిశ్రమ చేసుకుని పరీక్షించుకుని సరి చేసుకుందాం. లేనట్లయితే నీ ద్వారా నా ద్వారా తప్పిపోయి ఇది ఎన్నిట్లో తప్పేమనుకో యేసయ్యను సిలువేసిన వాళ్ళం అవుతాం. కనుక యేసుని సిలువేయొద్దు. ఎక్కడ తప్పిపోయేమో ఆ విషయాలు తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరికి చేరతాం. దేవుడి వాక్యమును ఆశ్రయించునుగాక.